హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అది 14,000 పోలీసు ఉద్యోగాలు బిగ్ అప్డేట్ అయితే ఇందాకే రావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో వస్తుంది. నేను ఆల్రెడీ దీని మీద వీడియో ఆల్రెడీ చేశాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే ఒక నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ అయితే ఒక స్టెప్ అయితే ముందుకెళ్ళి అదేంటో వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, దీనికి ప్రిపేర్ అవ్వాలా వద్దా? ఓకేనా, మీరు ఏ జాబ్స్ ఫోకస్ చేయాలనే సంబంధించి ఈ వీడియో అయితే చూద్దాం. మనం ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ సంబంధించి వీడియో చేసాం. అందులో మనం చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అరౌండ్ ఆ వీడియోకి 1K వ్యూస్ వచ్చింది. కాబట్టి మీకు ఆ వీడియోస్ బాగా నచ్చినాయి. కాబట్టి ఈ కాంచి నేను ప్రతి వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, మోటివేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోలో A to Z అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, తెలంగాణ రాష్ట్రంలో అయితే 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17,000 మంది కానిస్టేబుల్ ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. ఓకేనా, ప్రతి సంవత్సరం పోలీసు డిపార్ట్మెంట్లో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ రిటైర్మెంట్ అవ్వడం సహజం. ఓకేనా, అన్నిట్లోనే అవుతారు. కానీ 2024 నుంచి 26 కాబట్టి 2 ఇయర్స్లో 17,000 మంది అయితే రిటైర్ అయిపోయారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో 17,000 మంది చేయవలసిన వర్క్ అనేది ఉంటుంది కదా, మిగతా వాళ్ళ మీద పడుతుంది. అంటే ప్రెజర్ అనమాట. ఇప్పుడు 10 మంది చేయాల్సిన వర్క్ కేవలం 2 మాత్రమే చేస్తున్నారు. దాన్ని ప్రెజర్ అంటారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ అర్జెంట్గా 17,000 మంది కొత్త వాళ్ళు అయితే కావాలి, అది మాత్రం పక్క. నెక్స్ట్ వీరిలో దాదాపు 1,100 మంది ఎస్ఐ, సిఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. ఓకేనా, అంటే ఎస్ఐ, సిఐ సంబంధించి ఇతర హై క్యాడర్ సంబంధించి 1,400 మంది అయితే లేరు. ఓకేనా, వాళ్ళైతే కావాలి. నెక్స్ట్ మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే గ్రేటర్ హైదరాబాద్లోనే 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ హామీ మేరకు 14,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక శాఖకు హోం శాఖ ఫైల్ పంపింది. ఓకేనా, గవర్నమెంట్ నుంచి అయితే ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి మన ఆర్థిక శాఖకు, తెలంగాణ ఆర్థిక శాఖకు హోంశాఖ ఫైల్ అయితే పంపేసింది. మాకు ఎంత ఉంది, మాకు బడ్జెట్ అయితే అలాట్ చేయండి అని చెప్పి హోంశాఖ అయితే ఒక ఫైల్ని అయితే పంపడం జరిగింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఓకేనా, ఇది ఆమోదం రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని హోంశాఖ అయితే, తెలంగాణ హోంశాఖ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, నిజంగా 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే నేను 100% షూర్ 17,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేసరికి మనకి చాలా 3-4 ఇయర్స్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు ఖచ్చితంగా రిటైర్ అయిపోతారు, వాళ్ళైతే ఉండరు. కాబట్టి 17,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇలాంటి అప్డేట్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్ సబ్జెక్ట్ ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్. ఓకేనా, మిగిలిన సబ్జెక్టుల గురించి మనం మిగిలిన సబ్జెక్ట్ అర్థమెటిక్, రీజనింగ్. మిగిలిన సబ్జెక్టుల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఈ 2 సబ్జెక్టులు డిస్కస్ చేసి తర్వాత మీ మిగతా సబ్జెక్టుల గురించి కూడా నేను వస్తాను. ఓకేనా, అర్థమెటిక్, రీజనింగ్. మీరు ఆర్ఆర్బీ తీసుకున్న, ఎస్ఎస్సి తీసుకున్న, బ్యాంక్ తీసుకున్న, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకున్న, ఓకేనా, గ్రూప్స్ తీసుకున్న, ఏదైనా గ్రూప్లో మెంటల్ ఎబిలిటీ అని అంటారు, అదే రీజనింగ్. ఏదైనా ఒకటి తీసుకున్న రీజనింగ్ అర్థమెటిక్ సిలబస్ అయితే మారదు. యాడ్ అవుతాయి, కొన్ని టాపిక్స్ యాడ్ అవుతాయి, లేకపోతే కొన్ని టాపిక్స్ అని ఉండవు. కానీ ఆ 2 సబ్జెక్టులో ప్రతి టాపిక్ అయితే కవర్ అవుతుంది. కాబట్టి మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే అర్థమెటిక్, రీజనింగ్ కామన్. కాబట్టి ముందు ఆ 2 సబ్జెక్టులకు సంబంధించి ఒక బుక్ పెట్టుకుని ఒక బుక్లో రీజనింగ్ పెట్టుకుని ముందు సిలబస్ ఏంటో ఫస్ట్ పేజీలో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఫస్ట్ పేజీలో 100% సిలబస్ అయితే ఉండాలి. అదేంటి సార్ మాకు రీజనింగ్ వచ్చు, మేము రాయనంటే కుదరదు. వచ్చిన వాళ్ళు అయినా సరే రాని వాళ్ళు సరే ఫస్ట్ పేజీలో, ఓకేనా, మీ పేరు రాస్తారు. నెక్స్ట్ పేజీ తిప్పగానే సిలబస్ అని హెడ్డింగ్ పెట్టి సిలబస్ మొత్తం రాయండి. ఓకేనా, సిలబస్ ఎలా ఉండాలంటే ఆ సిలబస్ బ్యాంక్కి ఉపయోగపడాలి, ఎస్ఎస్సికి ఉపయోగపడాలి, ఆర్ఆర్బీకి ఉపయోగపడాలి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉపయోగపడాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక్కో టాపిక్ ప్రిపేర్ అవుతే మీకు సిలబస్ క్లియర్ అయిపోద్ది. అలా వేరే బుక్లో అర్థమెటిక్ సిలబస్ A to Z రాసుకోండి. నెక్స్ట్ అన్ని బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి సిలబస్ మొత్తం ఒక పేజీ అలా 2 పేజెస్లో వచ్చేది. తర్వాత నుంచి షార్ట్ కట్లు మీరు ఏమైనా నోట్స్ రాసుకుంటే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ పేజీ మాత్రం 100% సిలబస్కి అలాగా చేయండి. అప్పుడు మీకు ఏ బాధ ఉండదు. అయిపోయిన టాపిక్లన్నీ టిక్ పెట్టుకుంటారు. అప్పుడు ఒక లాస్ట్లో అయిపోయినాయన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు, సబ్జెక్ట్ క్లియర్. అలాగా ఆ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైనా బెస్ట్ ఏంటంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్
కోర్స్ అయితే తీసుకోండి. నేనైతే కోచింగ్ తీసుకోమని చెప్తా. అది మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇదేంటన్నా మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నాం, మీరు మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అనుకుని నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేనైతే కోచింగ్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే కోచింగ్ చాలామంది తీసేసుకుంటున్నారనమాట. వాళ్ళతో మీరు పోటీ పడాలి. ఇప్పుడు నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతావు, ఓకే, నీకు కాదన్ను ప్రిపేర్ అవ్వు. 100లో 10 మంది మాత్రం సెల్ఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు సాధించినట్టు చరిత్రలు అయితే ఉంది ఇప్పుడు కూడా. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకోండి, మ్యాక్సిమం కోచింగ్ తీసుకునే వాళ్ళైతే జాబులు కొడతారు. ఎందుకంటే నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యావు, ఓకే, నువ్వు అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నావు, ఓకే, నేను తప్పట్లేదు. ఇంకొకటి కోచింగ్కి వెళ్ళి అదే నెంబర్ సిస్టమ్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నాడు, ఒకసారి వింటున్నాడు, షార్ట్ కట్ వింటున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, డైలీ టెస్ట్ రాస్తున్నాడు, వీక్లీ టెస్ట్ రాస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకా వాడికా? మీకే ఈ పాటి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మీరు డైలీ టెస్ట్ రాసిన ఏం రాసినా సరే వాడు అక్కడ ఒకసారి వింటాడు, షార్ట్ కట్ ఏంటో అప్లై చేస్తాడు, ప్రిపేర్ అవుతాడు, చదువుతాడు, రివిజన్ చేస్తాడు, డైలీ టెస్ట్ రాస్తాడు, వీక్లీ టెస్ట్ రాస్తాడు, మంత్లీ టెస్ట్ రాస్తాడు, మాక్ టెస్ట్ కూడా రాస్తాడు. ఆ సబ్జెక్ట్ వాడికి క్లియర్ అయిపోద్ది. కాబట్టి కోచింగ్ అయితే తీసుకొని, నేను ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేను, అంత అమౌంట్ నేను పెట్టలేను అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. మీకు నచ్చిన కోచింగ్ సెంటర్ పేరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి. అందులో ఆన్లైన్ కోర్స్ యాప్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ ప్రైజ్ చూపిస్తుంది, 6 months 1 year ఉంటుంది, 3 months కూడా ఉంటుంది. కానీ 3 months కోర్స్ ఎవరు తీసుకోకండి, 3 months మీకు సరిపోదు. అర్థమెటిక్ చాలా టాపిక్స్ ఉంటాయి, 3 monthsలో మీరు క్లియర్ చేయలేరు. ఒకవేళ 3 monthsలో మీరు క్లియర్ చేయాలనుకుంటే రోజుకి 20 hours వీడియోస్ చూస్తే 3 monthsలో క్లియర్ అవుతుంది. 20 hours మీరు చూడలేరు కదా, ఫోన్ ఛార్జింగ్ ఉన్నది కదా. కాబట్టి మినిమం 6 months నుంచి 1 year, లేకపోతే అంతకుమించి మీ ఇష్టం. మినిమం 6 months కోర్స్ ఏదైనా ఉంటే దాన్ని బై చేయండి. ముందు అర్థమెటిక్ రీజనింగ్ అయితే పూర్తిగా 100% మీ చేతులు అయితే ఉండాలి, ఓకేనా. మిగిలిన సబ్జెక్టుల గురించి నేను మాట్లాడతాను, ముందు ఈ 2 గురించి నేనే చెప్తాను. అర్థమెటిక్ రీజనింగ్ మీ గ్రూప్లో అయితే ఉండాలి, ఓకేనా. తర్వాత జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్. జనరల్ స్టడీస్ అంటే జనరల్ సైన్స్ ఒకటి. ముందు జనరల్ సైన్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 సబ్జెక్టులు. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి నోట్స్ మీ దగ్గర ఉండాలి, ఓకేనా. ఇంపార్టెంట్ లెసన్స్ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివితే ఇందులో ఏ ఏ ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్లు వస్తున్నాయని మీకే తెలుస్తుంది, ఓకేనా. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. కరెంట్ అఫైర్స్ ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే డైలీ ఫాలో అవ్వండి, లేదా మంత్లీ అయినా ఫాలో అవ్వండి. లేదు బ్రో నేను రోజు చదవలేను, నాకు అంత టైం లేదు అన్న వాళ్ళు ఏంటంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, షైన్ ఇండియా కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ బుక్ అయితే రిలీజ్ చేస్తారు. అవి కూడా బై చేసుకుని మీరు చదువుకున్న పర్లా, ప్రతి మంత్లీ అయితే కవర్ చేశాను. కరెంట్ అఫైర్స్ అలా కవర్ అయిపోద్ది. కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. మర్చిపోయాను ఇందాక చెప్పడం ఏంటంటే ప్రతి కామన్ ఎగ్జామ్కి రీజనింగ్, అర్థమెటిక్ ఎలా కామన్, కరెంట్ అఫైర్స్ కూడా కామన్. ఒక ముందు ఈ 3 సబ్జెక్టులు మీ గ్రూప్లో పెట్టుకోండి, ఓకేనా. కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసుకోండి. అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఈ 3 గ్రూప్లో ఉంటే మిగిలిన సబ్జెక్టులు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో మీకు ఏదైనా జాగ్రఫీ సంబంధించి కరెంట్ జాగ్రఫీ వస్తే దాన్ని స్టాటిక్ జాగ్రఫీ ఏముందో చదువుకోండి. అలా సబ్జెక్ట్ లింకప్ చదువుకోవడం వల్ల మీకు ఏంటంటే గుమన్ అయిపోతుంది, సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవాలి. అలాగే తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, నార్మల్ హిస్టరీ కూడా ఉంటుంది. ఆ సబ్జెక్టులు ఇంగ్లీష్ ఉంటుంది, ఓకేనా. ఏ సబ్జెక్టులు ఇవి అయితే ఉంటాయి. తెలంగాణ పోలీస్ సంబంధించి, ఏపీ సంబంధించి ఏపీ వాళ్ళకి ఏపీ హిస్టరీ అనేది ఉంటుంది, ఓకేనా. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అనేవి ఏపీ పోలీస్ అందులో అయితే ఉండవు. తెలంగాణలో అయితే తెలంగాణ హిస్టరీ మూమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ చదువుకోవాలి. సబ్జెక్ట్ వైజ్ చదువుకోవడం వల్ల మీకైతే త్వరగా సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. ముందు రోజు అర్థమెటిక్ చేయాలి 1 hour, మినిమం 1 hour అర్థమెటిక్, 1 hour రీజనింగ్, 1 hour కరెంట్ అఫైర్స్, 3 hours ఖచ్చితంగా వీటికైతే అలొకేట్ చేయండి. మిగిలిన టైం మీరు ఏ సబ్జెక్టులు చదువుకుంటారో మన నెక్స్ట్ వీడియోలో ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేద్దాం. మీకోసం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేస్తాను. నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అవ్వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందని అంటారు, ఓకే. ఇప్పుడు 2024లో మనకు నోటిఫికేషన్ ఇవ్వాలి, తెలంగాణలో కానీ ఏపీలో కానీ. తెలంగాణలో ఇవ్వలేదు, 2025 ఇవ్వలేదు, 2026 3 సంవత్సరాలు ఇవ్వలేదు కదా. మీరు ఒక్క నోటిఫికేషన్ కోసం 3 years కూర్చుంటారా? నేను అడుగుతున్నాను. దాని గురించి చదవద్దని తప్ప, అది మీ ఇష్టం. మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి చదువుతారా లేదా అని మీ ఇష్టం. నా ఉద్దేశం అయితే నేను చెప్పాను.
ఒక వన్ నోటిఫికేషన్ కూడా 3 ఇయర్స్ ఉంటారా? ఇప్పుడు ఇందాక నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది. ఏంటంటే ఆర్ఆర్బీ క్యాలెండర్ రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, 2028లో వస్తుంది, 2029లో వస్తుంది, 2030లో కూడా వస్తుంది. మీకు రాసిస్తాను కావాలంటే. వస్తుంది. తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఈ ఇయర్ వస్తుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? లాస్ట్ ఇయర్ రాలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుందో లేదో తెలీదు. నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆర్ఆర్బీ క్యాలెండర్ ఉంది, ఎస్ఎస్సి క్యాలెండర్ ఉంది, ఇప్పుడు బ్యాంక్ క్యాలెండర్, 3 క్యాలెండర్లు. ఒక్కో దాంట్లో 10 నోటిఫికేషన్లు ఉన్న 3 × 10 30 నోటిఫికేషన్, 30 నోటిఫికేషన్లు ఒక్క జాబ్ నువ్వు కొట్టలేవా? ఒకటి, నేను ఒకటి అంటున్నాను. కొంతమంది 2-3 కొట్టేవాళ్ళు ఉంటారు, నాకు వాళ్ళతో సంబంధం లేదు. మనకు కావాల్సిన ఒకటే జాబ్, నువ్వు ఒక్క జాబ్ కొట్టలేవా? ప్రతి నోటిఫికేషన్ మినిమం 500 పైన పోస్టులు అయితే ఉంటే నేను 10 వేసుకోమంటా. ఓకేనా? 30 నోటిఫికేషన్లు ఇంటూ 10 పోస్టులు, 300 పోస్టులు. నీకు కావాల్సిన ఒక పోస్టే కదా, 300 నువ్వేం చేసుకుంటావు? నేను ఒక పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అదనమాట. అందుకు చెప్తున్నాను. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే హ్యాపీ, మీకన్నా నేనే ఎక్కువ హ్యాపీ. ఓకేనా? ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా. ఓకే, అందుకు మీరు ఏం చేస్తారంటే నేను చెప్తున్న సబ్జెక్టులు గ్రిప్ అయితే తెచ్చుకోండి. ఓకేనా? సిలబస్ ఏంటో ప్రతిదీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ కూడా ఒక బుక్ పెట్టేసుకొని పోస్ట్ పేజీలో నీట్గా సిలబస్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీరు ఏమైనా ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే ఆ నోట్స్ అయితే రాసుకోండి, లేకపోతే ఆఫ్లైన్ మీరు ఏమైనా ప్రిపేర్ అవుతే ఏదైనా పర్లేదు, ఆ నోట్స్ అయితే ఉండాలి. పోస్ట్ పేజీ 100% అయితే సిలబస్ మాత్రమే ఉండాలి. మీరు ప్రతిరోజు సిలబస్ చదవాలి. నేనైతే అదే చెప్తాను. ముందు మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా ముందు సిలబస్ చదవండి, తర్వాత మీ ఇష్టం. తర్వాత మీరు ఏం చదువుతారు లేదనేది మీ ఇష్టం. ఫస్ట్ అయితే సిలబస్ చదవండి, తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళండి. మీకు సిలబస్ కూడా బ్రెయిన్లో ఉంటుంది, ఉండాలి. ఓకేనా? ప్రతి టాపిక్ వైజ్ చదువుకుంటే మీకైతే గమ్మునైతే అర్థమవుతుంది. ఓకేనా? అందులో బుక్స్ ఏమైనా ఉంటే బై చేసుకోండి. ఓకేనా? ప్రతి సబ్జెక్టుకి స్టాండర్డ్ బుక్ అయితే ఒకటి మెయింటైన్ చేయండి. ఒక్కటే ఏదైనా ఒకటే అయితే ఫాలో అవ్వండి. 2-3 ఫాలో అవడం వల్ల మీకైతే మెంటల్ డిస్టర్బెన్స్ తప్ప ఏమి ఉండదు. ఒక్కోలా చెప్తారు కాబట్టి ఏదో ఒక బుక్ని ఫాలో అవుతే చాలా మంచిది. ఒక బుక్ని 100 సార్లు చదివితే మీరు ఖచ్చితంగా విజేత అయితే అవుతారు. అంతే తప్ప 100 బుక్లు ఒక్కోసారి ఒక్కో బుక్ నుంచి చదువుతానంటే ఇంపాసిబుల్. కాబట్టి ఒక బుక్ 100 సార్లు ఎవరైతే చదువుతారో వాళ్ళైతే 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ప్రతిరోజు కొన్ని అవర్స్ అని పెట్టుకుని చదువుకోండి. ఓకేనా? ఇంకా మీ ఇష్టం, మీరు ఏ జాబ్స్ ప్రిపేర్ అవుతారని మీ ఇష్టం. నేనైతే సెంట్రల్ జాబ్స్ ప్రిపేర్ అవ్వనని చెప్తాను నేను. ఓకేనా? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏదైనా మీకు వస్తే తద్వారా జాబ్ చేసుకుంటూ రోజుకి 2-3 అవర్స్ కూడా మీకు మిగిలితే అప్పుడు స్టేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు స్టేట్లో ఏమైనా నోటిఫికేషన్ పెడితే వెంటనే ఇక్కడికి వచ్చేయచ్చు. అది అంతే తప్ప నేను ప్రిపేర్ అవ్వద్దు, నేను చెప్పిందే చేయండి అని నా ఉద్దేశం కాదు. ఓకేనా? ఎవరైతే మిడిల్ క్లాస్లో ఉన్నారో మాకు తప్పదు బ్రో, మాకు ఏదో జాబ్ కావాలనుకునే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అయితే వెంటనే ఈరోజు నుంచి ప్రిపేర్ అవ్వండి, సరిపోద్ది టైం. ఓకేనా? లేదు మేము ఆగుతాం, మాకు కొంచెం పర్లేదు అనుకునే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SLV Telugu Tech ఫర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.